1 వీక్ బిర్యానీ తినకపోతే ఎవరికైనా బిర్యానీ ఆకలి వేస్తుందా అండి? మా ఇంట్లో వేస్తుంది. ఎస్పెషల్లీ నాకనమాట. ఇంకా బిర్యానీలోకి ముక్కలు లేకపోయినా ఓన్లీ బిర్యానీ రైస్ ఉంటే కూడా చాలన్నమాట. ఇంకా అదే కేటగిరీ అనమాట మా ఇంట్లో కూడా. ఇంకా బిర్యానీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకోవాలి. అదే అనమాట ఫస్ట్ స్టెప్. దాని తర్వాత వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ఆ లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయాలండి, లేకపోతే ఇంకా నల్లగా అయిపోతాయి అన్నమాట. అవి వేసుకొని అది చేసుకున్న ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా రైస్ ఉడికించుకోవాలన్నమాట. ఇంకా హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మరసం వేసుకొని బియ్యం కొంచెం 70% అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇంకా అది కూడా 10 మినిట్స్ చికెన్ కూడా బాయిల్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇంకా 70% బాయిల్ చేసుకున్న రైస్ తీసుకొని చికెన్లో యాడ్ చేసుకొని ఆ బియ్యం వంపిన నీళ్ళు 1 కప్ యాడ్ చేసుకొని దానిపైనే కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా నిమ్మరసం కావాలంటే కూడా వేసుకోవచ్చు పైన. ఇంకా దాని తర్వాత ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇంకంతేనండి. ఒక 15-20 మినిట్స్ దమ్ పెట్టుకుంటే అంతే అండి, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే అండి బిర్యానీ. అచ్చం హైదరాబాదీ బిర్యానీ లాగా ఉండే. లైక్ చేయండి.